సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5వ వాక్యం. యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెబుతున్నటువంటి అంశం ఏంటంటే రమ్యమైన గుడారములు. రమ్యమైన గుడారములు. ఈ మాటలు రాసినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రవక్త అయినటువంటి బిలాము. బిలాము అనబడినటువంటి ప్రవక్త ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఆయన రాస్తూ చెబుతున్న మాటలు ఏంటంటే, యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఎందుకు, ఏ పరిస్థితులలో ఈయన ఈ మాటలు రాస్తూ ఉన్నాడు, ఏ పరిస్థితులలో ఈ ప్రవచనం పలుకుతూ ఉన్నాడంటే, ఈ బిలాము ప్రవక్త బాలాకు అన్నటువంటి రాజు దగ్గరికి వచ్చినప్పుడు, ఈ బాలాకు అన్నటువంటి రాజు ఈ బిలాము దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న కొన్ని మాటలు ఏమనంటే, ఇశ్రాయేలు ప్రజలను నేను శపించాలి. నువ్వు, వారు గొప్పగా ఉన్నారు కనుక, వారంత గొప్పగా వారు ఉన్నారు, వారు నా యొక్క దేశం మీదకి వచ్చి నన్ను వారు ఎంతగానో ఇబ్బంది పెడతారు. వారు ఒకవేళ యుద్ధము చేసి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను జయించి నన్ను చంపి వారు రాజ్యాన్ని వెళ్తారేమో. అయితే నువ్వేం చేయాలంటే, నువ్వు ఏది చెబితే అది జరుగుతుందట. నీ దేవుని పేరట నువ్వు ఏ మాట చెబితే ఆ మాట జరుగుతుందట. అయితే ఓ బిలాము ప్రవక్త, నీకు డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాను, వజ్రాలు కావాలంటే వజ్రాలు ఇస్తాను, బంగారం కావాలంటే బంగారం ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. అయితే నీ నోటి మాట చేత వారిని శపించు అన్నాడు. శపించు అన్నాడట. శపించు అన్నప్పుడు ఈ యొక్క దైవజనుడైనటువంటి బిలాము గారు ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి ఆయన బయలుదేరినప్పుడు ఈయన వెంటనే ఇంకా చెబుతా ఉన్నాడు, వారిని శపించాలి అనేసి అన్నప్పుడు దేవుడి ఆత్మ ఏముంటుందో తెలుసా, నీవు వారిని శపించకూడదు. కారణం ఏంటో తెలుసా, వారు ఏర్పరచబడినటువంటి ప్రజలు. చప్పట్లు కొట్టి దేవునామం పరచు. హల్లెలూయా. ఏర్పరచబడినటువంటి ప్రజలు కనుక వారిని ఒకవేళ నీవు శపిస్తే ఆ శాపము నీ మీద, నీ ఇంటి మీద, నీ పిల్లల మీద ఉంటుంది. అయితే నువ్వు ఎన్నిసార్లు శపించినా నీ శాపనాలు అన్ని కూడా వారికి ఆశీర్వాదకరంగా మారుతాయే తప్ప ఎంత మాత్రం కూడా వారి జీవితంలో ఈ శాపం అన్నది ఏలుబడి చెయ్యదు అని దేవుడు ఈ యొక్క ప్రవక్త అయినటువంటి బిలాముతో చెప్పాడట. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎందరో మనల్ని శపించేవారు, ఎందరో మనము ఆశీర్వదించబడకూడదని, మనము దీవించబడకూడదని, మనం గొప్పవారిగా ఉండకూడదని ఎన్నెన్నో శాపనాలు మనతోనే ఉంటారు, మనతోనే మాట్లాడుతుంటారు, మన పక్షంలో తిరుగుతూ ఉంటారు, మన పక్షంలో అన్ని కూడా చేస్తూ ఉంటారు. మనతో ఉంటూనే మన జీవితాలను నాశనము చేయాలని, మనతో ఉంటూనే మన కుటుంబాలను పాడు చేయాలని, మనతో ఉంటూనే మనము నాశనమును కోరుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసేవారు బోలెడు మంది ఉన్నారు. అయితే బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, యోబు భక్తుడు చక్కగా సెలవిస్తున్న మాట ఏంటంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ మాటలో యోబు మాట్లాడుతున్నాడు, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. హల్లెలూయా. దేని చేత కొందరు మాట్లాడుతూ ఉంటారండి, కొందరి మాటలకు కత్తులు అవసరం లేదు,
కొందరి మాటలకు బుల్లెట్లు అవసరం లేదు, కొందరి మాటలకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదండి. మాటలు చాలు. మాటల ద్వారా ప్రాణాలు తీసేవారు బోల్డ్ మంది ఉన్నారు. మాటల ద్వారా చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈ మాటలు నేను భరించలేను, ఈ మాటలు నేను తట్టుకోలేను, ఈ మాటల వల్ల నా జీవితం ఏమవుతుందో అర్థం కాదు, నేను బ్రతకను అని చెప్పేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కారణం ఏంటి? ఏమ్మా ఎవరైనా కొట్టారా, ఎవరైనా ఏదైనా చేశారా? కాదు, వారు అంటూ ఉన్నటువంటి మాటలు నా ప్రాణము తీసేలా ఉన్నాయి. ఈరోజు చాలా మందికి కూడా, నిన్న ఒక డాక్టర్ గారు సోషల్ మీడియాలో, ఒక చక్కని డాక్టర్ అమ్మాయి వివాహం కాలేదు, ఇంకా చక్కగా వైద్య రంగంలో రాణిస్తుంది అనేసి అనుకుంటా ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు నాన్నకు సెల్ఫీ వీడియో పెట్టి చెబుతా ఉంది, నాన్న అమ్మ నన్ను క్షమించండి, నేను చనిపోతున్నాను. ఎందుకొరకమ్మా? ఇదిగో నా పైన ఉన్నటువంటి డాక్టర్లు పెడుతున్నటువంటి ఆ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను, వారి మాటలు నేను భరించలేకపోతున్నాను, ఆ మాటలు భరించలేకపోతున్నాను కనుక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. నేను ఈ జీవితంలో ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు. ఆ తర్వాత ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఓ ఇశ్రాయేలు నీ గుడారము రమ్యమైనది. హల్లెలూయా. రమ్యమైన గుడారములో ఎంత శోధన వచ్చినా, రమ్యమైన గుడారములో ఎన్ని బాధలు వచ్చినా, రమ్యమైన గుడారములో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, రమ్యమైనటువంటి గుడారములో ఎన్ని ఆటంకములు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా ఆ గుడారములో దేవుడు ఉన్నాడు గనుక, ఆ గుడారములో రమ్యమైనది గనుక నోటి మాటల చేత కలుగు నొప్పి కూడా ఏ మాత్రము కలగదు. కారణం ఏంటంటే ఆ గుడారము ఎటువంటిది? రమ్యమైనది. హల్లెలూయా. రమ్యమైనటువంటి గుడారము. రమ్యమైనది అన్న మాటకు అర్థం ఏంటంటే అందమైనది అని అర్థం. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేసుకునేవారు. మనం కూడా మొన్నటిదాకా ఒక 5-6 సంవత్సరాల క్రితం కూడా చాలా మంది కూడా గుడారములు వేసుకుని మనం నివాసం చేసేవారు. అవునా? ఆ గుడారాల పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. అయితే ఆ గుడారము ఇప్పుడు అన్ని బిల్డింగ్లు అయినాయి, అన్ని బిల్డింగ్లు, కాంప్లెక్స్లు, వాటి అన్నిటిని కూడా తెలుగులో ఏమంటారంటే గుడారము అనగా నివాస స్థలము, నువ్వు నివసించే స్థలము. గమనించని ప్రియ దేవులారా, ఎలాంటి గుడారము రమ్యమైనదిగా ఉంటది అని ఒక 5 గుడారాల గురించి చెప్పేసి నేను ముగిస్తాను. మొదటి గృహము ఒకసారి చూద్దాం. 118వ కీర్తన 15వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినపడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. హల్లెలూయా. మొదటిది ఎవరి గుడారం అంట? రక్షణ సునాదము వినబడుతున్నటువంటి గుడారము. మొదటి గుడారము. ఈ గుడారము ఎవరిది అంటే నీతిమంతులది. ఈ గుడారము, ఈ గుడారము నీతిమంతులది. నీతిమంతుల గుడారములో ఏముందంట? రక్షణ ఉంది, సునాదం ఉంది. నీ ఇంటిలో ఏముండాలి? రక్షణ సునాదం వినబడాలి. ఒక దేవుడిని నమ్మినటువంటి ఒక బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కనిపని బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నీ ఇంటిలో ఉండవలసింది ఏంటో తెలుసా? రక్షణ సునాదం నీ ఇంట్లో వినబడాలి. అంతేకాని నీ ఇంట్లో వేరే ఇతరేతరమైనటువంటివి ఏవి కూడా నీ ఇంట్లో వినబడకూడదు. కొన్ని కుటుంబాలలో ఇదిగో ఇంట్లో ఉన్నటువంటి వారు మాట్లాడుతూ ఉంటే బయటి వాళ్ళు ఇదిగో అయ్యా ఆ మాటలు వినలేమయ్యా, అయ్యా మేము భరించలేమయ్యా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయ్యా, ఆ మాటలే మాకు ఎక్కువైపోయాయి, ప్రార్థన చేసుకోవడానికి కూడా మాకు అవకాశం లేదు అంటూ ఉంటారు. మరి నీ గుడారం ఎలా ఉంది?
చర్చికేమో చక్కగా నీట్గా మంచిగా రెడీ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ బ్రతుకంతా ఎలా ఉంది? కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే మందిరంలోనేమో చక్కగా మంచిగా బైబిల్ చదువుతారు, పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, వాక్యాన్ని బోధిస్తారు, చక్కగా అన్నిటికీ చేస్తారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎన్ని మంచి పనులు చేశారో ఇంటికి పోయినాక అంతకు రెండింతల చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. నీ ఇంటిలో ఏముండాలంట? నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన సునాదం వినబడను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను జరుగును. ఎప్పుడైతే నీ గుడారంలో దేవుడు ఉంటాడో, ఎప్పుడైతే నీ గుడారంలో రక్షణ సునాదం వినబడుతుందో సాహస కార్యాలు నీ ఇంట్లో జరుగుతాయి, రక్షణ కార్యములు నీ ఇంట్లో జరుగుతాయి. దేవుడు లేని ఇంటిలో గొడవలు ఉంటాయి, దేవుడు లేని ఇంటిలో ఆశీర్వాదం ఉండదు, దేవుడు లేని ఇంటిలో ఎంత సమాధానం ఉండదు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టినా కూడా ఆ ఇంటిలో వినబడవలసింది దేవుడి మాటలే కానీ లోకానుసారమైన వినబడకూడదు. నీ ఇంటిలో అద్భుతం జరగాలంటే, ఆశీర్వాదం జరగాలంటే నీ ఇంటిలో వినబడవలసినవి ఏంటివో తెలుసా? రక్షణ సునాదాలు వినబడాలి, రక్షణ సునాదాలు వినబడాలి. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి అన్నటువంటి గ్రామం నుంచి ఆయన వెళుతూ ఉన్నాడంట. వెళుతూ ఉంటే ఇద్దరు యవనస్తులు యెరూషలేములో జరిగినటువంటి సంఘటనల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావట్లేదు. అయితే వారి మధ్యకు యేసయ్య దిగి వారితో మాట్లాడుతూ, వారు ఏం మాట్లాడుతున్నారో వింటూ వారితో కూడా మాట కలుపుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? యేసయ్య మాట్లాడిన ప్రతి మాటకు వారు జవాబు ఇచ్చిన తర్వాత అప్పుడు యేసయ్యను వారు బ్రతిమిలాడారంట. అయ్యా, మా ఇంటికి రా అయ్యా, ఒక్కసారి మా గుడారంలో నివాసం చేయయ్యా, మా గుడారంలో ఒక్కసారి నువ్వు నివాసం చేస్తే మాకు బాగుంటుందయ్యా అని సాధారణమైనటువంటి ఒక మనిషిగా యేసయ్యను వారు ఆహ్వానించారంట. ఈ వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను నీ ఇంటికి ఆహ్వానించిన తరువాత నీ ఇంటిలో అద్భుతం జరుగుతూ ఉందా? యేసయ్యను మాత్రమే కాదండి, ఇదిగో దేవుని యొక్క సేవకులు నీ ఇంటికి వచ్చిన తర్వాత నీ ఇంటిలో అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయా? అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు, ఆశ్చర్యకారం జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరగాలంటే నీ ఇంటిలో ఉండవలసింది రక్షణ సునాదం అన్నది వినబడాలి. రక్షణ సునాదం అన్నది వినబడాలంటే నీ ఇంటిలో ఏముండాలో తెలుసా? నీతిమంతుడిగా నువ్వు జీవించాలి. ఒకసారి ఆ మాట చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 29 నుంచి కొన్ని వాక్యములు ధ్యానం చేసుకుందాం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. హల్లెలూయా! యేసయ్యను ఎప్పుడైతే ఇంటికి పిలుచుకున్నారో, అయ్యా మాతో కూడా భోజనం చెయ్య. చాలాసేపు అయింది, ఎవరో అనుకున్నారు, యేసయ్య అనుకోలేదు. ఎవరో అనుకొని మాతో కూడా భోజనం చేయి అనగానే ఆ రొట్టెను విరిచినప్పుడు వారి జీవితాలలో వారి కన్నులు తెరవబడ్డాయంట. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుడి మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ప్రభు బల్ల ఆరాధనలను పాలు పంపులు పొందుకుంటున్నావో నీ పాప రోత జీవితము మార్చబడి నీ కన్నులు తెరవబడాలి. హల్లెలూయా! నీ కన్నులు తెరవబడినప్పుడే బిలాము ప్రవక్త అంటున్నాడు, కన్నులు తెరవబడిన వానికి కలిగినటువంటి దర్శనం అని చెప్పేసి రాయిచిన మాటలు, ఇశ్రాయేలు నీ యొక్క గుడారములు రమ్యమైనవి అంటూ ఉన్నాడు. నీ గుడారము రమ్యమైనదిగా ఉండాలంటే మొదటిగా నీ ఇంటిలో ఏముండాలి? రక్షణ సునాదం అన్నది ఉండాలి. రెండవది ఏంటో మనం చూద్దాం, ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వాక్యం ధ్యానం చేసుకుందాం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. హల్లెలూయా! మొదటిది
రక్షణ సునాదము కలిగినటువంటి గుడారము. ఈ గుడారము ఎవరిది? నీతిమంతుల గుడారము. నీతిమంతులంటే ఎవరు? యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీతిమంతుడిగా తీర్చబడినటువంటి ప్రతి కుటుంబంలో ఉండవలసింది ఏంటో తెలుసా? రక్షణ సునాదం అన్నది వినబడాలి. రెండవ గుడారము ఇది ఎవరిదంట? యథార్థవంతుల గుడారము. యథార్థవంతుల గుడారము ఎలా ఉంటుందంట? వర్ధిల్లుతూ ఉంటుందంట. నీలో యథార్థత ఉందా? నీ కుటుంబంలో యథార్థత ఉందా? నీ భార్య దగ్గర నువ్వు యథార్థంగా ఉన్నావా? నీ భర్త దగ్గర నువ్వు యథార్థంగా ఉన్నావా? నీ పిల్లల దగ్గర ఒక తండ్రిగా యథార్థమైనటువంటి ఒక తండ్రిగా నువ్వు ఉన్నావా? నీ పిల్లల దగ్గర ఒక యథార్థమైనటువంటి తల్లిగా నువ్వు ఉన్నావా? గమనించండి ప్రియ దేవుని లేదా, ఈ రోజుల్లో చాలా కుటుంబాలు విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? యథార్థత లేకపోవడమే. చాలా సంసారాలలో ఇదిగో సమాధానం లేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? యథార్థత లేకపోవడమే. చాలా జీవితంలో, చాలా కుటుంబాలలో ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? యథార్థత లేకపోవడమే. భార్య దగ్గర భర్త యథార్థంగా ఉండడు, భర్త దగ్గర భార్య యథార్థంగా ఉండదు, పిల్లల దగ్గర తల్లిదండ్రులు యథార్థంగా ఉండరు. కారణం ఏంటో తెలుసా? వారి హృదయంలో ఒకటి, మనసు బయట ఒకటి. ఒక సంఘానికి వస్తూ ఉన్నప్పుడు, ఒక సంఘంలో కట్టబడుతున్నప్పుడు, ఒక సంఘంలో స్థిరపరచబడుతూ ఉన్నప్పుడు నీవు నీ దైవ సేవకులకు యథార్థముగా ఉన్నావా? నీ దైవ సేవకుడు నీ దగ్గర యథార్థంగా ఉన్నాడా? నువ్వు ఏదైనా చెబుతున్నప్పుడు ఆ మాట అనుసారంగా నడుచుకుంటూ ఆ మాట ప్రకారము నీకు కార్యము జరగాలని చెప్పేసి నీ పక్షమున దేవుడితో పోరాడుతూ ఉన్నాడని దేవజనుడు నువ్వు గ్రహించాలి. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఆకర్షణ చూస్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఇదిగో డిజిటల్ మీడియా చర్చ వచ్చింది, ఇదిగో ఆయన గొప్ప సెలబ్రిటీ పాస్టర్ గారు, ఆయన దగ్గరికి వెళ్దాం అద్భుతాలు జరుగుతాయి. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, అక్కడికి పోదాం. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన చేయబట్టంగానే కింద పడిపోతారు, అక్కడికి వెళ్దాం. గమనించండి ప్రియ దేవులారా, డిజిటల్ పాస్టర్ గారైనా ఇంకొకటి పెద్ద పాస్టర్ గారైనా ఎవరైనా కావచ్చు, ఆయన నీ దగ్గరకు వచ్చేసి నీ ఇంటికి వచ్చేసి ప్రార్థన చేస్తాడా? ఎందుకు చేస్తాడు చెప్పండి? చేస్తాడా? కొంతమంది అంటే ఆడిపోదాం, ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన బాగా చేస్తాడు. అయ్యా, బాగు చేసేవాడు పాస్టర్ కాదు, దేవుడు బాగు చేసేది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయటము నీ పని, బాగు చేయటము దేవుడి పని. కారణం ఏంటంటే ఎంతున్నా కూడా బయట నుంచి వచ్చినటువంటి సేవకులు వాళ్ళు బయట నుంచి వస్తారు తప్ప, నేనైనా ఎన్నో మీటింగ్లకు వెళ్తాను, బయట మీటింగ్లకు వెళ్తాను, అందరు చెప్తారు అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, ఇదిగో మా కోసం ప్రార్థన చేయండి. నేనెందుకు చేస్తానండి? నీకంటూ ఒక సేవకుడు లేడా? నీ స్థానికంగా సేవకుడు లేడా? నీ సేవకుని కోసం, నీ సేవకునికి అన్ని తెలుసు, నీ పేరు తెలుసు, నీ పూర్వత్వాలు తెలుసు, నీ సమస్య తెలుసు, నీ కోసం ఉపవాసం ఉండడము తెలుసు, నీ కుటుంబంలో ఏది కొరత ఉందో తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు, ఏ వ్యాధితో బాధపడుతున్నావో తెలుసు, ఏ కష్టంలో బాధపడుతున్నావో తెలుసు. అన్ని తెలిసినటువంటి నీ దైవజనుని పక్కన పెట్టి ఎవరో ఎక్కడి నుంచో వచ్చినటువంటి డబ్బుల కోసము, కాసుల కోసము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేసి 4 రాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ క్యాలెండర్లు పెట్టుకొని వాళ్ళను గొప్ప చేసుకుంటూ వారి భజన చేసుకుంటూ నువ్వు కూర్చున్నావంటే నీ ఎంత మూర్ఖురాలు ఇంకొకరు లేరు. అవునా కాదండి? ఇంకొకరు లేరు. ప్రభువా, నా బిడ్డలయ్యా ఏ స్థితిలో వారు ఉన్నారో వారి కుటుంబాలు కట్టబడాలయ్యా, వారి జీవితాలు కట్టబడాలయ్యా, కుటుంబంలో సమాధానం ఉండాలయ్యా, కుటుంబంలో నెమ్మది ఉండాలయ్యా, భార్య భర్తల మధ్య ఐక్యత ఉండాలి, అత్త కోడల మధ్య ఐక్యత ఉండాలి, కుటుంబంలో సమాధానం అని చెప్పేసి 24 గంటల ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి దైవ సేవకుల్ని విడిచిపెట్టి ఎవరో ఫేమస్ అయినటువంటి వారిని పట్టుకొని కొందరు పాకలాడుతూ ఉంటారు. రాంగ్. యథార్థత లేదు నీలో. ఎక్కడో నువ్వు మోసపోతున్నావు, నీ కుటుంబాన్ని మోసం చేస్తున్నావు, నీ దైవ సేవకుని మోసం చేస్తున్నావు, నీ సంఘాన్ని మోసం చేస్తున్నావు. ఇదిగో నిన్ను నమ్మి
నీ కోసం ప్రార్థిస్తూ ఇదిగో నా బిడ్డలు నా కాడికి వస్తారు, వీరి కోసం ప్రార్థిస్తున్నాము అని చెప్పేసి మొరపెట్టి అయ్యా కుటుంబాన్ని దర్శనం చేసి ప్రార్థన చేస్తే కొందరు భయంకరంగా తయారయ్యారు. కారణం ఏంటో తెలుసా? యథార్థత లేకపోతే అక్కడ ఉంది రాయబడింది ఏమని, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమైపోద్ది. జాగ్రత్త. నీ భక్తిలో యథార్థత ఉండాలి. నీ మనిషిగా నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడి సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు యథార్థత నీలో లేకపోతే జాగ్రత్త, కుటుంబం కట్టబడదు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎన్నెన్నో పలు విధాలుగా పలు రకాలుగా పలు మాట్లాడాలని నువ్వు తిరిగితే జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా? దేవుడు చెప్పాడు, ఆకాను యెహోషువ ఇదిగో యుద్ధానికి మీరు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ నుంచి కనీసము పుచ్చిక పుల్లైనా కూడా మీరు తెచ్చుకోకూడదు, ఏది కూడా మీరు తెచ్చుకోకూడదు అని దేవుడు యెహోషువకు చెబితే, ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడంట? ఒక సీనారు వస్త్రాన్ని దొంగిలించాడంట. ఎరుకో పట్టణస్తుంది. ఒక సీనారు వస్త్రాన్ని దొంగిలిస్తే అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వాక్యం ధ్యానం చేసుకుందాం. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమార్తెలకును ఎద్దులను గాడిదలను మందలను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. ఆ కింది వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళి ధ్యానిస్తే ఆయన భార్యను కుమారులను కుమార్తెలను కలిగిన సమస్తాన్ని కూడా ఆకోరు లోయలో వేసి కాల్చి వేశారంట. ఎందుకు కాల్చి వేశారు వాళ్ళని అంటే వారిలో ఏమీ లేదంట, యథార్థత లేదంట. వారి గుడారంలో యథార్థత లేదు. దేవుడు చేయొద్దన్న పని చేశారు. నువ్వు దోచుకోవద్దు అంటే దాచుకున్నాడు, మరణమయ్యాడు. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో యథార్థత ఉండాలి. నీ వ్యక్తిగా నీ జీవితంలో యథార్థత ఉండాలి. నీ సంఘంలో యథార్థత ఉండాలి. నీ సహవాసంలో యథార్థత ఉండాలి. నీ కుటుంబంలో నీ భార్య భర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య యథార్థంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, నడుచుకుంటావో, అప్పుడే వర్ధిల్లే జీవితం. అలా కాదు, నేను అలా ఉండను అని చెప్పేసి కోతి అది చెడింది కాదని తన వనమంతా చెడిపోయిందంటే ఈయన జాగ్రత్త, నిర్మూలమైపోతావు. జాగ్రత్త. మొదటిగా నీ కుటుంబంలో ఏముండాలి? రక్షణ సునాదం ఉండాలి. రెండవదిగా నీ గుడారంలో ఏముండాలి? యథార్థత ఉండాలి. మూడవదిగా నీ గుడారములో ఏముండాలంటే కీర్తన గ్రంథము 91వ కీర్తన 10వ వాక్యం ధ్యానం చేసుకుందాం. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. మూడవ గుడారము ఏ గుడారం అంటే నా గుడారము. అక్కడ రాయబడిన మాట ఏంటి? ఏ తెగులును నీ గుడారమును ఇది ఏ గుడారము? ఒకసారి మొదటి వాక్యం ధ్యానించండి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. ఈ గుడారం యొక్క పేరు ఏంటంటే మహోన్నతుని గుడారము. మహోన్నతుని చాటున నివసించిన గుడారము. మహోన్నతుడు ఉన్నటువంటి గుడారములోనంట ఏముంటుందంట? ఏ తెగులు ఈ గుడారములో సమీపించదు. ఏ తెగులు సమీపించినటువంటి గుడారము ఈ గుడారము. మూడవ గుడారము. నాలుగవ గుడారం ఏంటో నేను చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. ఆది కాండము 12వ అధ్యాయము 8వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతెలునకు తూర్పుననున్న కొండకు చేరి
పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. 4వ గుడారము ప్రార్థన చేయు గుడారము రమ్యమైనది. అబ్రహాము తన దేశమైనటువంటి హారానును విడిచి హాయికిని తూరునకును మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతమునకు వచ్చి ఆ ప్రాంతంలో దిగిన వెంటనే అక్కడ గుడారం వేసిన వెంటనే ఏమి కట్టాడంట? బలిపీఠమును కట్టి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. కొంతమంది కొత్త ఇల్లు కట్టుకోగానే ఎన్నెన్నో హంగామాలు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అవి పొంగించుకోవాలి, పాలు పొంగియాలి, ఇవి పొంగియాలి. పొంగి కాదన్ను. కాకపోతే ప్రార్థన తర్వాతే మిగతా కార్యక్రమాలన్నీ కూడా. ఆ మూల చూడాలి, ఈ మూల చూడాలి, ఇది బాగుందా, అది బాగుందా, అన్నీ బాగానే ఉంటాయి. కొంతమంది ఈ వాస్తు, ఆ వాస్తు, ఈ వాస్తు బాగుందా, ఆ వాస్తు బాగుందా, వాస్తు ప్రకారమే అన్నీ ఉన్నాయా? ఒకసారి చూడు. ఒక మాట చెప్పనా? వాస్తు అంటారు కదా, అదంతా కూడా ఒక అబద్ధం, ఒక అబద్ధం. ఎందుకంటే మనము చదువుకున్నటువంటి చదువులో కావచ్చు, బైబిల్లో కావచ్చు, ఒకటి ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా. ఇప్పుడు నువ్వు ఇది తూర్పు అన్నావు, సరే ఇక్కడ నిలబడి తూర్పులో నేను ఉన్నాను అన్నావు. భూమి తిరిగి ఉంటుంది, వెంటనే పడమటకు వచ్చేసింటుంది. అప్పుడు మారిందా, మారలేదా? మరి ఇప్పుడు ఇంకా చెప్పండి, ఇక్కడ పెడితే బాగుంటుందా, అక్కడ పెడితే బాగుంటుందా, ఎక్కడ పెడితే బాగుంటుందా? కాదు. యేసయ్య ఉన్న స్థలము ఎక్కడ ఉన్నా అది ఆశీర్వాదమే. హల్లెలూయా. ఎక్కడ ఉన్నది దీవెనే. అబ్రహాము ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆయన చేసినది మొట్టమొదటి ఏంటో తెలుసా? ఇంట్లోనికి అడుగు పెట్టిన వెంటనే బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద ప్రార్థన చేశాడు. నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఒకటే. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా. నీ ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే నువ్వు చేయవలసిన మొదటి ప్రార్థన, లేచిన వెంటనే చేయవలసిన మొదటి పని, నీ ఇంటిలోనికి వెళ్ళు, నీ తలుపు వేసుకో, గడబెట్టుకో, ప్రార్థన చేయి. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీ ప్రార్థనకు ప్రతిఫలమిస్తాడు. హల్లెలూయా. అయ్యా నా ఇల్లు బాగుందా, అది బాగుందా, ఈ బీరువా ఇక్కడ నుంచి అక్కడికి మార్చాలా, ఈ మంచం ఇటు ఉండాలా, అటు ఉండాలా, ఏంటో ఈశాన్యమంట, ఆశాన్యమంట, ఊశాన్యమంట, ఇవి కాదండి. నైరుతి ఎక్కడుందో, ఈశాన్యం ఎక్కడుందో, ఆగ్నేయములు ఎక్కడుందో చూద్దాం. ఇవన్నీ కాదు కావాల్సింది. ప్రార్థన గది ఎక్కడుంటే అక్కడ ప్రార్థన ఉన్న స్థలాన్ని దేవుడు అంటాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 23వ వాక్యంలో 24వ వాక్యంలో దేవుడు అంటాడు, ఇదిగో నా నామమున నీవు మంటి బలిపీఠమును సిద్ధము చేసి నీ ఎద్దులను నీ గొర్రెలను నీవు అర్పించిన ఎడల నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థన ఉన్న స్థలమే ఆశీర్వాద గృహం. అంతేకాని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏవి ఉండవు. ప్రార్థన ఉంటే చాలు, నీ దరిద్రం పోద్ది. హల్లెలూయా. మన డైలాగ్ ఏంటి చెప్పండి ఒకసారి? దేవుడు ఇవ్వాలి, గట్టిగా ఏమి ఇవ్వాలి, గట్టిగా చెప్పండి. దేవుడు ఇవ్వాలి, దరిద్రం పోవాలంతే. ఉంటాం, పోతాం. యేసయ్యకి చెయ్యి, ఏమైనా చెయ్యి. హల్లెలూయా. యేసయ్యకి చెయ్యి, ఏమైనా చెయ్యి. యేసయ్యా నువ్వు వచ్చేంత వరకు నీ సాక్షిగా ఉంటాను, లేదా నేను సచ్చేంత వరకు నీ సాక్షిగా ఉంటాను. అంతేకాని ఎన్నెన్నో కలవరాలు, ఎన్నెన్నో మదిని వేధిస్తాయి అంట. అవన్నీ ఏంటివంట? ఒక భక్తుడు అంటాడు, నా గతమంతా గురిలేని కిరణాలే, నా జీవిత వ్యత ఎంతో మరుపురాని సుడిగుండాలే, నా గతమంతా
అంతులేని కిరణాలే నా జీవిత వ్యత ఎంతో మరుపురాని సుడిగుండాలే. ఎన్నో కలవరాలు మదిలో వేధించే, ఎన్నో మదిలో వేధించే, విడువకాయన బాయక తోడున్నవు. మనుషుల వలె నీవు చేయి విడువవు, విడువకాయన బాయక తోడున్నవు. మనుషుల వలె నీవు చేయి విడువవు, చేయి విడువవు. ఏ మంచి లేకున్నా ప్రేమించినావయ్యా, ఏ మొన్న లేకున్నా నన్ను కోరుకున్నావయ్యా. యోగ్యత అర్హత లేకున్నను నా జీవిత యాత్రలో తోడున్నవు. యోగ్యత అర్హత లేకున్నను నా జీవిత యాత్రలో తోడున్నవు. నీవున్నావనే ధైర్యము యేసయ్యా, నీతోనే నా జీవనము. నీవున్నావనే ధైర్యము యేసయ్యా, నీతోనే నా జీవనము. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం రెండోదొద్దు. ఇంకా ఎవరున్నారు? నీవున్నావనే ధైర్యము యేసయ్యా, నీతోనే నా జీవనము. నీవున్నావనే ధైర్యము యేసయ్యా, నీతోనే నా జీవితము. హల్లెలూయా. ఏమండి, ఇంట్లో ఏముంటాయి? ఏముండవు. అలాగంటే మధ్యరాత్రి అర్ధరాత్రి వేళ ఒక్కడే యవ్వనస్తుడు, 18 ఏళ్ళ యవ్వనస్తుడు యాకోబు ఒక్కడే అర్ధరాత్రి వేళ అదిగో ఆ యొక్క బేతేలు అన్నటువంటి ఆ యొక్క కొండ ప్రాంతంలో తల్లి లేదు, తండ్రి లేదు, అన్నం లేరు, తమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు. ఆ యొక్క ఒంటరి వాడిగా అరణ్యంలో ఉన్నప్పుడు ఎన్నో సింహాలు, ఎన్నెన్నో భయంకరమైన ఆ పురుగులు, ఎన్నో పాములు, ఎన్నో భయంకరమైన పులులు, ఎలుగుబంట్లు, జంతువులు అన్నింటి మధ్య ఒక్కడు చిమ్మ చీకట్లో భయపడుతూ ఉన్నప్పుడు, దిగులు పడుతూ ఉన్నప్పుడు, తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు దిగులు పడిపోతూ అయ్యా నా పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన కొరకు సాక్షాత్తు పరలోకం నుంచి భూమి మీదకి నిచ్చెన వేయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ దేవుడే నీతో ఉన్నాడండి. ఎంతమంది విడిచినా దేవుడు ఉన్నాడు, ధైర్యం ఉండాలి నీకు. ఆ దేవుడు నాతో ఉన్నాడు. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరితో తోడుగా వచ్చావా? ఎవరిని ఎంట పెట్టుకొని వచ్చావా? భార్యని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, అన్నదమ్ముల్ని కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, బంధువులను కావచ్చు, కుటుంబాన్ని కావచ్చు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు, దేవుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎవరినైనా బయట వెంట పెట్టుకొని వచ్చావా? రాలేదు. పోయే తప్పుడైనా సరే ఎవరైనా వెంట పెట్టుకొని పోతావా? పోవు. ఒక్కడవే వచ్చావు, ఒక్కడవే పోతావు. అయితే ఉన్నంత కాలము నిన్ను ప్రేమించి దేవునికి ఇచ్చిన భార్యను, పిల్లలను, కుటుంబాన్ని చక్కగా చూసుకో. భర్తను, కుటుంబాన్ని చక్కగా చూసుకో. ఈ లోకంలో ఎంతవరకు నీ పాత్ర ఉన్నదో అంతవరకు దేవుడికి నమ్మకమైన సాక్షిగా బ్రతుకు. ఆ తర్వాత యేసయ్య సన్నిధానంలో అక్కడ కలుద్దాం చక్కగా ప్రభు సన్నిధానంలో. అబ్రహాము ఊరు విడిచిన వెంటనే, గుడారం వేసిన వెంటనే మోకరించి బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో రహస్యమందు చూచు నీ తండ్రి ఎదుట నీవు ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబం కట్టబడుతుంది, నీ బంధకం తెగి పడిపోతుంది. నాలుగవదిగా నీ గుడారములో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఐదవదిగా నీ గుడారంలో ఏముండాలంటే అదే ఆదికాండం 18వ అధ్యాయము 1వ వాక్యం ధ్యానించండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇప్పుడు 10వ వాక్యం ధ్యానించండి. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చుదును. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుని కలుగునని చెప్పెను. శారా ఆయన వెనక నుండిన గుడారము ద్వారమందు వినుచుండెను. హల్లెలూయా. ఈ గుడారము ఏ గుడారం అంటే దైవజనులకు ఆతిథ్యమిచ్చే గుడారం. ముగ్గురు దైవజనులు అబ్రహాం గారి దగ్గరకు వస్తే వెంటనే వారిని అక్కడ కూర్చోబెట్టి ధనాధన ఇంటికి వెళ్ళి కొవ్విన దూడను వధించి చక్కగా వారికి పరిచర్య చేశాడు, ఆతిథ్యమిచ్చాడు. దేవుడే ఆ గుడారమును మమ్రే వనం దగ్గరికి దిగి వచ్చాడంటే ఆ గుడారంలో ఏముందో తెలుసా? రక్షణ సునాదం ఉన్నది. ఆ గుడారంలో ఏముందో తెలుసా? ఇదిగో ప్రార్థన ఉన్నది. ఆ గుడారంలో యథార్థత ఉన్నది. ఆ గుడారంలో మహోన్నతుని చాటున నివసించినటువంటి ఆ గుడారము గనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే దిగి వచ్చి దైవజనుడు అయినటువంటి అబ్రహాము గారి యొక్క ఆతిథ్యాన్ని పుచ్చుకున్నారు. ఈ వాక్యం విన్న ప్రియ దేవులారా, 5 రకాల గుడారాలు. మొదటి గుడారములో రక్షణ సునాదం వినబడే గుడారము. రెండవ గుడారము ఏ గుడారము? యథార్థత ఉన్నటువంటి గుడారము. మూడవ గుడారములో మహోన్నతుని చాటున ఏ తెగులు సమీపించినటువంటి గుడారము. నాలుగవ గుడారము ప్రార్థనా గుడారము. 5వ గుడారము ఆతిథ్యమిచ్చు గుడారము. వీటి అన్నిటిని కంటే కూడా అసలైన ఒక గుడారం ఉన్నది. అది ఏ గుడారం అంటే ఒకసారి చూద్దాం. చివరి మాట నేను ముగిస్తాను. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 13, 14 వాక్యం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి వలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. మన శరీరమే ఆ గుడారము. ఈ గుడారము ఎప్పుడైనా సరే ఈ శరీరాన్ని విడిచి మనకు స్థిరమైనటువంటి గుడారమైనటువంటి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి కనుక ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు దేవుడి సన్నిధానములో యథార్థవంతులుగా ఉండు, రక్షణ సునాదం వినిపిస్తూ మహోన్నతుని చాటున మనము జీవిస్తూ ఇదిగో మనము ప్రార్థన గుడారమును వేసుకుంటూ దైవజనులకు ఆతిథ్యమిచ్చి దేవుడి సన్నిధానములో మనము నిలిచి ఫలించుదము గాక. ఆమేన్. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.